హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ సంధ్య. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ వైరల్ అయిన ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చాలా వైరల్ అయిపోతుంది. నేను కూడా ట్రై చేశాను, అలాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం అయితే నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ నేను బయట నుంచి ఆర్డర్ చేశాను అనమాట. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి నేను 2 కప్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 2 కప్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఐస్ క్రీమ్ బాక్స్ వచ్చింది, ప్లస్ పాప్సికల్స్ కూడా రెడీ అయిపోయాయి. మీరు ఈ క్వాంటిటీతో తీసుకుంటే ఖచ్చితంగా ఒక బాక్స్ ఫిల్ అవుతుంది. అలాగే పాప్సికల్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. నేను 2 కప్స్ క్రీమ్ తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ అండి ఇది. మీరు ఇదే ప్రాసెస్ బీటర్తో కూడా చేసుకోవచ్చు. నేను బీటర్ లేకుండా చేసి చూపిస్తున్నాను, మిక్సీలో చేసి చూపిస్తున్నాను. ఇదైతే అందరికీ అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి ప్రాసెస్. 2 కప్స్ క్రీమ్ తీసుకున్నప్పుడు హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుందండి. హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ వల్ల ఐస్ క్రీమ్కి కానీ కేక్స్కి కానీ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో మీరు మిల్క్ పౌడర్ దేంట్లోనైనా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 3/4 కప్ వరకు కూడా మిల్క్ తీసుకున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత 2 మ్యాంగోస్ తీసుకున్నాను. మ్యాంగోస్ యొక్క పల్ప్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నాను. ఇలా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చిందండి. మీకు చూస్తూనే అర్థమైపోతుంది, చాలా థిక్గా కూడా వచ్చింది. మనకు ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిందనమాట. ఇలా వస్తే సరిపోతుంది. మీరు మ్యాంగోస్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. షుగర్ టెక్స్చర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఐస్ క్రీమ్ డబ్బాలోకి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఐస్ క్రీమ్ డబ్బాలోకి లేదా ఎయిర్ టైట్ కంటైనర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర పాత డబ్బా ఉంది, ఐస్ క్రీమ్ డబ్బా. సో నేను దాంట్లోకి వేసేసుకున్నాను. మీ దగ్గర ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఐస్ క్రీమ్ డబ్బా ఉంటే దాంట్లోనైనా వేసుకోవచ్చు. దీన్ని ఒక 2 అవర్స్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసిన తర్వాత 8 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. నేను ఆ డబ్బాతో పాటు పాప్సికల్స్ కూడా రెడీ చేశాను అని చెప్పాను కదా. నాకు కరెక్ట్గా 6 పాప్సికల్స్ అయితే ఫిల్ అయినాయి అన్నమాట. చాలా ఎక్కువ వచ్చిందండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు కంపల్సరీ ఐస్ క్రీమ్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ పాప్సికల్స్ చాలా హెల్ప్ అవుతాయి. బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్. మీ దగ్గర టీ కప్స్ ఉంటే దాంట్లో కూడా పెట్టేసుకొని, మౌల్డ్స్ లేనప్పుడు టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్కి పైన ర్యాప్ చేసుకొని దాంట్లో స్టిక్స్ ఇన్సర్ట్ చేసి ఫ్రిడ్జర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఈ క్రీమ్ ఫిల్ చేస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా వస్తాయి. నేనేమో అనుకున్నానండి, వస్తుందా రాదా, అసలు బాగుంటుందా ఉండదో అని ట్రై చేశాను, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. టేస్ట్ అయితే 100% ఇవ్వచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఈ మోల్డ్స్ వచ్చి అమెజాన్లో ఆర్డర్ చేశాను, చాలా బాగా ఉన్నాయండి. చాలా మంచిగా వచ్చాయి పాప్సికల్స్ కూడా. ఈ మోల్డ్స్ మీషోలో కానీ అమెజాన్లో కానీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. మీకు కావాలంటే నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసుకోండి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ టైట్గా పెట్టేసుకోవాలి. టైట్గా పెట్టేసుకున్న తర్వాత 8 అవర్స్ వరకు కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి. మనం నైట్ టైంలో పెట్టుకుంటే ఎక్కువగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయం కాబట్టి నైట్ టైంలో అయితే బెటర్ అండి. ఒకసారి పెట్టిన తర్వాత మనం అవుతుందా లేదా అని ఓపెన్ చేసి చూడకూడదన్నమాట. అందుకని నైట్ టైం అయితే తొందరగా అయిపోతుంది. మీరు డే టైంలో అయితే దేనికో ఒకదానికి ఓపెన్ చేస్తూనే ఉంటారు కదా ఫ్రిడ్జ్, సో అలా కాకుండా నైట్ టైంలో అయితే పెట్టేసుకోండి. నేను ఈ డబ్బాలోది ఒక 2 అవర్స్ ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా తీసి చూడండి ఎంత థిక్గా వచ్చిందో టెక్స్చర్ అనేది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలోకి వేసుకొని
మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే చాలా థిక్గా వస్తుందండి కన్సిస్టెన్సీ. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీలు పడని వాళ్ళు అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందని చెప్తున్నాను. ఇలా చేసిన తర్వాత చూడండి ఒకసారి కన్సిస్టెన్సీ స్పూన్తో ఇలా అంటుంటే మీకే అర్థమైపోతుంది, ఫ్రోతీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కంటైనర్లోకి మార్చుకొని 8 hours వరకు కూడా మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. కలర్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఫ్రీజర్లో పెట్టాను, బట్ నాకు కన్సిస్టెన్సీ వచ్చి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అవ్వకముందే తీసి తినేసామండి. ఎందుకంటే మాకు కొంచెం ఫ్రిడ్జ్ ప్రాబ్లంలో ఉండి అది సరిగ్గా ఫ్రీజ్ అవ్వలేదన్నమాట. బట్ అది ఎలా వచ్చినా మీతోటి షేర్ చేసుకోవాలని అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో మీకు పోస్ట్ అయితే చేశాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మ్యాంగోస్ ఉంటాయి కదా, ఒక మ్యాంగో తీసుకున్నాను. ఈ మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఐస్ క్రీమ్ పైన వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోండి. ఒకసారి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత సెట్ అయిందా లేదా అని ఎప్పుడూ ఓపెన్ చేసి చూడకూడదు. 8 hours తర్వాత ఒకసారి తీస్తే సరిపోతుంది. చెప్పాను కదా, మాకు కొంచెం ఫ్రిడ్జ్ ప్రాబ్లంలో ఉండి మాకు ఎక్కువగా సెట్ అవ్వలేదండి ఐస్ క్రీమ్ సెట్ అవ్వలేదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఐస్ క్రీమ్ అనేది బయట షాప్లో తీసుకున్న దానికంటే కూడా టేస్టీగా ఉందండి. చెప్తే నమ్మరేమో, బట్ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ని కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.